ట్యూబర్కులోసిస్ అనే ఇన్ఫెక్షన్ చాలా కామన్ క్రానిక్ ఇన్ఫెక్షన్ మన కంట్రీలో. మన కంట్రీలో ట్యూబర్కులోసిస్ అనేది చాలా చాలా సివియర్గా ఉన్న ఇన్ఫెక్షన్ ప్రాబ్లం. సో స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోవడం మాత్రం అపోహ. ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు. మన కంట్రీలో ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గుంటుందో వాళ్ళకి ఈ ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళలో ప్రాబ్లం ఏమవుతుందంటే, వాళ్ళకి ఒకవేళ ట్యూబర్కులోసిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తే స్మోకింగ్ వాళ్ళకి వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ట్రీట్మెంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి, వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వరు, వాళ్ళ ఎక్స్రేస్ కానీ లక్షణాలు కానీ చాలా టైం తీసుకుంటుంది నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే. సో స్మోకర్స్కి ఒకవేళ టీబీ వస్తే అది చాలా సివియర్గా వస్తుంది నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ చేయకుండా ఉండడం ఉత్తమం. స్మోకింగ్ ట్యూబర్కులోసిస్ అనే కాదు, లంగ్ క్యాన్సర్స్ కూడా దారి తీస్తుంది. సో స్మోకింగ్ వల్ల టీబీ ఇన్ఫెక్షన్ తీవ్రత డెఫినెట్గా పెరుగుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఎనీ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్, ఈవెన్ 1 సిగరెట్ కూడా హార్మ్ఫుల్లే. సో అవాయిడ్ స్మోకింగ్.